అందరికీ నమస్కారం. కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ వేవ్ అంతా నడిచింది. అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు చూసాము. తర్వాత రష్యా యుక్రెయిన్ వార్ వచ్చింది. మనకి పెట్రోల్ కావచ్చు, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా అలాగే ఒక యుద్ధంలో ఉంది. సో చాలా వరకు అందరూ కూడా అక్కడెక్కడో యుద్ధం జరిగితే మనకేమవుతుంది అని చెప్పి కొంతమంది ఇప్పటికీ ఆ భావనలో ఉన్నారు. కట్ చేస్తే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు మనం చూసాం. మరి జ్యోతిష పరంగా మాట్లాడుకుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సంక్షోభాలు మనం ఎదుర్కోబోతున్నాము, జనం అందరూ కూడా ఏ విధంగా సిద్ధం అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం డైలీ మన ఆఫీస్కి వెళ్తున్నాము, మన శాలరీలు మనం తీసుకుంటున్నాం, మన ఇంట్లో శుభకార్యాలు మనం చేస్తున్నాం. ఓకే, జనాలు ఏమన్నా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తే ఇలాంటి యుద్ధాలు మనం ఆపగలమా, భారతదేశం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ప్రజలందరూ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు అన్నింటిలో కూడా చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గారు. నమస్కారం గురుగారు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, సో మనకేముంటుందిలే అని చెప్పి చాలామంది గతంలో భావన. కట్ చేస్తే మనకు కూడా చాలా వరకు ఇంపాక్ట్ పడింది. మరేంటి రాబోయే రోజుల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మరి భారతదేశం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతుంది యుద్ధం వల్ల, మీ ప్రకారంగా ఈ యుద్ధం ఎప్పుడు ఆగబోతుంది, గల్ఫ్ దేశాల పరిస్థితి కావచ్చు, మనం ఏ విధంగా సిద్ధంగా ఉంటే బాగుంటుంది అంటారు గురుగారు? ఓం నమ శివాయ. ముఖ్యంగా భారతదేశము గత చరిత్రలను మనం చూసుకున్నట్లయితే కృత, త్రేత, ద్వాపర యుగాలలో కూడా యుద్ధము జరిగినప్పటికీ ధర్మం పట్లే నిలిచి ధర్మభూమిగా ఉన్నది. ప్రస్తుతము ఈ యొక్క ఉధృత వాతావరణం ఏదైతే గల్ఫ్ దేశాల్లో మనకి కనబడుతోందో, ఇంతకుముందు రష్యాలో కూడా ఉంది. ఆ గల్ఫ్ దేశంది అయిన తర్వాత మనకి కోవిడ్ ముందు తర్వాత గల్ఫ్ యుద్ధాలు కూడా వచ్చాయి. దాని ముందు మనకి రష్యాతో కూడా యుద్ధం వాతావరణాన్ని మనం చూసాం. అక్కడ కూడా చిన్న చిన్న దేశాలు, ఎంతోమంది అమాయకులు మరణించారు. ముఖ్యంగా పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎంతోమంది ఈ యొక్క యుద్ధ సమయంలో మరణించిన వాళ్ళు అమరజీవులుగా ఆయా దేశాలకి ఉండిపోయారు. ఇక్కడ మనకి ఏ దేశముతో కూడా శత్రుత్వం లేదు. యథార్థంగా పాకిస్తాన్ కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ ఎప్పుడూ మన మీద యుద్ధం చేయడమే తప్ప మనము ఎవరి మీద కూడా యుద్ధం తవ్వి మనము ముందుకు వెళ్ళింది లేదు. వాళ్ళు యుద్ధం వద్దన్నా కూడా చేస్తున్నప్పటికీ ఓపికతో మనము ఉండి ఎంతో సామరస్యంగా ఉన్నాం. ఇక్కడ మనందరికీ అదృష్టం ఏమిట్రా అంటే ఇటువంటి సంక్షోభం మొత్తము కూడా గత 8-10 సంవత్సరాల మధ్యన మనం చూస్తున్నాం. ఈ సమయములో ఒక యోధుడు మనకి నాయకుడిగా ఉండటము నిజంగా మన అదృష్టం. ఇక్కడ మనమందరము అదృష్టవంతులము అని చెప్పుకుంటానికి ఇది ఒక్కటి చాలు. రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన దృశ్యాలనే మనం చూడొచ్చు. మీరన్నది వాస్తవమే. అందరూ కూడా ఏమనుకుంటారంటే నాకెందుకులే, మన ఇంట్లో వాళ్ళు లేరు కదా, ఏదో మనం ఆటో నడుపుకుంటున్నాం, లేకపోతే టీ షాప్ నడుపుకుంటున్నాం, లేకపోతే మనం వ్యాపారం ఇండియాలోనే కదా, బంగ్లాదేశ్లో లేదుగా, మనకు అమెరికాతో కదా, లేకపోతే ఇంకొక దేశంతో కదా, బంగ్లాదేశ్లో మనకు వ్యాపారం లేదు, పడిపోతే ఏమైంది, ఆ ఒక్క హిందూకి ఏమైతే ఏమైంది, ఆ ఒక్క ముస్లిం అతను పోతే ఏమైంది, ఆ ఒక్క క్రిస్టియన్ అతనికి ఇబ్బంది, ఇలా ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకునే పనుల్లోనే ఉన్నారు. కానీ మన నాయకుడు, మన మహారాజు ఎవరైతే గనక ఒక రాజ్యం, మనం ఒక రాజ్య పరిపాలనలో ఉన్నాం. ఆ రాజ్య పరిపాలనలో మనకి శ్రీమాన్ నరేంద్ర మోదీ అనేటువంటి ఒక మహనీయులు ఎంతో చాకచక్యంతో మన ఇంట్లోనే మనం ఏదైనా ఒకటి ప్రతిపాదన చేస్తే 10 మంది ఓకే అంటే, 2 కాదు అంటే ఆ కష్టము, ఆ దుఃఖము నిజంగా ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. అటువంటి స్థితిలో దేశ ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ, దేశ ప్రజలందరి యొక్క సంక్షోభాన్ని చూస్తూ, వారి యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ, పరిపాలన చేస్తూ, దక్షుడై దక్ష ప్రజాపతిలాగా ఈ యొక్క యజ్ఞాన్ని గత 10 ఏళ్లగా మనము కంటి మీద కునుకు లేదంటాను చూసారా, అది నిజంగా మోదీ గారికి. మిగతా వాళ్ళందరూ చక్కగా పడుకుంటున్నారు, అందరూ పైకి
చెప్తారు, స్టేటస్ల్లో పెట్టుకుంటారు, మేరా భారత్ మహాన్కి అని. రేపు పొద్దున ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి మంచి పదవులు ఇస్తాము, లేకపోతే మంచి ఇక్కడ అవకాశాలు ఇస్తాము అంటే భారతదేశాన్ని తిట్టే నాయకులు ఉన్నారు. కానీ ఆ జన్మాంతము కూడా మనము ఎవరమైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న క్షణములో ఉన్న ప్రతి ఒక్కరము ఎవరికైనా రుణపడి ఉండాలి అంటే ముఖ్యంగా భారతదేశానికి, అలాగే దాని తర్వాత గోమాతకి, దాని తర్వాత మన తల్లిదండ్రులకి, ఆ తర్వాత ముఖ్యంగా మనని వృద్ధిలోకి చెందించిన వారు, లేకపోతే మనకు ఉద్యోగం ఇచ్చిన వారు, మన శ్రేయోభిలాషులకి కంటే కూడా ముందు ఒకరు ఉన్నారు. వారే శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు. వారికి మనమందరము రుణపడి ఉండాలి. నిజంగా చెప్తున్నా, ఏదైనా మనము బంగ్లాదేశ్లో ఆ మధ్యన జరిగినటువంటి యుద్ధము ఆ ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ దాచినప్పుడు ఆ దేశాల వాళ్ళు ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించారో. బోర్డర్ పక్కలోనే ఉంటారు, పక్కనే నేపాల్లో పెద్ద యుద్ధం జరిగింది, అప్పుడు కూడా సామరస్యంగా కలుపుకుంటూ వచ్చారు. రష్యాతో జరిగినప్పుడు కూడా ఉక్రెయిన్ మన దేశంలోకి చొరబట్టడానికి ప్రయత్నం చేస్తే ఎంతో ఆపారు. ఎన్నో సందర్భాలలో గత 20 ఏళ్లలో 10 ఏళ్లలో మనం చూస్తే ఎన్నో యుద్ధాలని చాకచక్యంగా మోదీ గారు మనకి తెలియనివి చాలా ఉన్నాయి దీంట్లో. మనకేంటంటే న్యూస్లో కనబడేవే, అందులో వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో బాగా ట్రోలింగ్గా ఉన్న వీడియోలనే మనం చూస్తాం తప్ప ఒక మంచి విషయాన్ని మనం పెద్దగా పట్టించుకో. ఎందుకంటే ఇవాళ రేపట్లో మంచి త్వరగా అందదు, చాలా తక్కువ. చెడు విషయాలు పెట్టండి, వెంటనే ఏదో ఇట్లా అన్నారు రాహుల్ గాంధీ గారు అని అదందరికీ తెలుస్తుంది. మోదీ గారు చేసిన మంచి పని తెలియాలంటే ఆయన మీద శ్రద్ధ ఉండాలి, ఆయన ఫాలో. అంత మనకి టైంలో ఎట్లాగో మంచి చేస్తున్నాడుగా, చేస్తాడులే, ఏదో ఎవరి కోసం చేయడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి కోసం చేయరు అంటే ఎవరి కోసమో ఎందుకు చేయాలి? ఆయన ఇది నా దేశము, నా ప్రజలు అనుకున్నారు కాబట్టి, నా బాధ్యత అనుకున్నారు కాబట్టి ఆయన చేస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎటువంటి నాయకులు ఉంటున్నారు. మనకి ఎంతోమంది బకాసురులు ఉన్నప్పటికీ, ఎంతోమంది మన మీద యుద్ధం చేస్తున్నప్పటికీ, మన తెలుగు రాష్ట్రాలే కానీ ఇతర కర్ణాటక, తమిళనాడు, మనకున్న ఒరిస్సా, ఇక్కడిక్కడ కూడా మన మీద యుద్ధాలు జరుగుతున్నప్పటికీ వీటన్నిటినీ కూడా ఒక్క చిత్రపటంతో కంట్రోల్ చేయగలిగినటువంటి ఫోటో ఏదైనా ఉన్నది అంటే కనుక ఛత్రపతి శివాజీ తర్వాత అంతటి తేజోశక్తి, అంత పరమాత్మ అనుగ్రహము, అంత రకమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రతిపాదనని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారి యొక్క చాకచక్యంతో భారతదేశము ఈ క్షణము వరకు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. పార్లమెంట్లో మనకి సంబంధించినటువంటి విషయాలను మాట్లాడటానికి, అయోధ్యలో రామ మందిరం గురించి కానీ, కాశీలో విశ్వనాథ మందిరం గురించి కానీ, అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో జరిగినటువంటి అవకతవకల గురించి కానీ, అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగినటువంటి చోరీ గురించి కానీ, అలాగే బాబ్రీ మసీదు గురించి కానీ, ఇంకొక చర్చి గురించి కానీ, ఎక్కడైనా సరే ఎటువంటి విషయాన్నైనా చాలా చాకచక్యంగా అందరినీ కలుపుకుంటూ దేశ ప్రజలని, ఈ 120 కోట్ల మందిని ఒక తాటికి తీసుకొచ్చి వీళ్ళ నిర్ణయముగా తన ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మనకి ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా క్షేమంగా మాట్లాడుకోగలుగుతున్నాం. ఇది చెప్పేది ఏంట్రా అంటే, ఎక్కడో మీకు మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగినా, రష్యాలో జరిగినా గుండెలు చించుకుని ఇక్కడ వాడి మీద బూతులు తిట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడగలుగుతున్నావంటే నువ్వు ఒక చల్లటి నీడలో ఉన్నావు కాబట్టే. నిజంగా ఇది ఇంకో కాంగ్రెస్ గవర్నమెంటో ఇంకో గవర్నమెంట్లో నువ్వు మాట్లాడగలవా? ఎప్పుడైనా మాట్లాడిన వీడియోలు ఉన్నాయా? తీయండి. 10 సంవత్సరాల కిందట మీడియా మాధ్యమంలో ఇంత విచ్చలవిడిగా ధర్మం గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు, డిబేట్లు చేసిన వాళ్ళు ఉన్నాయా? తీయండి. ఎక్కడో ఒకటో రెండో జరిగేది, ఇంతలాగా కాదు. ఇప్పుడు ఏంట్రా అంటే జరుగుతున్నాయి. ప్రతిదానికి మనము ఆధ్యాత్మికమైనటువంటి లింకుని పెట్టకూడదు. నేను చెప్పేది అది. ఇక్కడ మీరు అడిగారు గ్రహస్థితులు ఏంటండి ప్రభావం. దేశం అంతా కూడా మనకి తెలుసు, ఈ ప్రపంచం మొత్తం కూడా గుండ్రంగా ఉంది. గుండ్రంగా ఒక బంతి ఆకారంలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక గుండ్రమైనటువంటి చంద్రకాంతి, ఒక గుండ్రమైనటువంటి సూర్యకాంతి, దానితో పాటుగా తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు.
ఈ ప్రభావాలు అందరి మీద ఉంటాయి, పశుపక్షాదుల మీద. ఇక్కడ గల్ఫ్ దేశంలో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, రష్యాలో జరిగిన యుద్ధం, ఉక్రెయిన్తో జరిగిన యుద్ధం ఏదైతే ఉందో, మొన్న నేపాల్లో జరిగినది, బంగ్లాదేశ్లో జరిగింది, ఇంకెక్కడైనా జరగబోయేవి, ఇవన్నీ కూడా శుక్ర ప్రభావం చేత జరుగుతాయి. మనము గత 20 సంవత్సరాల నుంచి కూడా శుక్రుడి యొక్క ప్రభావంలో ఈ దేశమంతా కూడా ఉన్నది. ఇక్కడ ఈ 20 సంవత్సరాల మధ్యమంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళితే అంటే 2096 లేకపోతే 2026, అంతే కదండి, 2006 సంవత్సరం. 2006 సంవత్సరంలో మన భారతదేశం పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? అప్పట్లో మనం ఇప్పుడు ఏదైతే ప్రదేశంలో ఉన్నాం, భాగ్యనగరంలో, ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఎకరం 40,000 రూపాయలు. ఈ 20 సంవత్సరాల్లో ఇప్పుడు ఎకరం 200-300 కోట్లు. 20, 40, 50,000 ఎక్కడ, 200 కోట్లు ఎక్కడ? ఆలోచన చేయండి. ధనము పెరిగింది, ఫస్ట్ పాయింట్. జనాలకి సరదాలు చాలా పెరిగాయి. ఒకప్పుడు 2000 సంవత్సరము, 1995, 96, 2000 సంవత్సరం వరకు కూడా టేప్ రికార్డులు కదా, అప్పటిదాకా టేప్ రికార్డులు ఉన్నాయి, చాలా విసిడీలు, డివిడీలు, వీటిల్లోనే జనాల యొక్క ఎంటర్టైన్మెంటు, మంచి గురించి ఎవరైనా మాట్లాడుతుంటే చక్కగా వినటము, దాన్ని ఆచరణ చేయటంలో ఉండేది. 2026, 1995 తర్వాత నుంచి కూడా ఇక్కడ వైఖరి మారిపోయింది. వైఖరి ఏంటంటే నెమ్మదిగా చర్చించడం మొదలైంది. ఎందుకు చెయ్యాలి? ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు ఒక క్రాఫ్ట్ చేసుకున్నారు, లేకపోతే ఒక మంచిగా బట్టలు వేసుకున్నారు, బాగుందండి అంటాం ఒక మంచితనం. ఎక్కడ కొన్నారండి, నాకు కూడా దొరుకుతుందా అనటం ఆశ. మనిషికి ఆశ పెరుగుతూ వచ్చింది. ఈ ఆశ పెరగటం వలన ద్రోహాలు, అవసరార్థము, మోసాలు ఎక్కువ చేయటం వచ్చింది. ఇంతకుముందు ఒక 30 ఏళ్ల కిందట 1,00,000 రూపాయలు తీసుకుని మోసం చేస్తే వాళ్ళని ఊళ్ళోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. బ్యాంకుల్లో కూడా పెద్దగా మోసాలు జరిగేవి కాదు కదండి. అప్పట్లో చలాన్ రాసి ఇవ్వాలి, టోకెన్ ఇచ్చేవాడు, ఆ టోకెన్ పట్టుకుని ఉంచోవాలి, తర్వాత డబ్బులు లెక్క పెట్టడానికి చెయ్యే ఉపయోగించుకునేవాళ్ళు. ఇప్పట్లో మిషన్స్ లేవు, కాయిన్స్ కూడా వాల్యూ ఉండింది. ఇప్పుడు స్కాములు చేసే వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సరదా కోసం చేస్తున్నావు. నువ్వు ఎంత స్కామ్ చేయగలిగితే నువ్వు అంత హీరో కదా. అప్పట్లో అంబాసిడర్ కారులో ముందు మంత్రి గారు కూర్చుంటే వెనకాల పిఏలు ఇప్పుడు పిఏకి ఒక కారు, సెక్యూరిటీకి ఒక కారు, గన్మ్యాన్కి ఒక కారు, వీడికి ఒక కారు, ఇంతమంది కారు. ఖర్చులు పెరిగాయి, పెంచుకున్నాం, మన బుద్ధి అలా తయారైంది. ఒకప్పుడు హవాయి చెప్పులు వేసుకుని తిరిగితే చాలా గొప్పవాడు, ఇప్పుడు హవాయి చెప్పులు వాడితే వాడు దరిద్రుడు అన్నట్లు లెక్క కదండి. ఒకప్పుడు మాంసాహారాన్ని మనం తినాలి అంటే 2000 సంవత్సరంలో అట్లా ఊరి చివరి కొట్లో అమ్మేవాళ్ళు, ఒక నల్ల కవర్లో తెచ్చుకునేవాడు. ఇప్పుడు ఇంటి కిందే వాడు కొట్టాలి, మన ముందే. ఆడవాళ్ళ యొక్క మనస్తత్వాలు కూడా అలా తయారైనాయి, సమాజం యొక్క మనస్తత్వాలు అలా తయారైనాయి. డబ్బుకు విలువ లేదు ఇక్కడ, పరపతికి విలువ, లేకపోతే పదవికి విలువ, డబ్బుకు లేదు. డబ్బుకి విలువ ఎక్కడ? డబ్బు బాగా ఉంటే విలువ. 1000 రూపాయలు నీ జేబులో ఉంటే విలువ కాదు. ఒకప్పుడు మనం 100 రూపాయలు తీసుకుని బయటకు వెళితే మనం ఇంటికి వచ్చాక రాత్రి, నాకు కూడా బాగా గుర్తు, నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు కార్యక్రమాలకు వెళ్ళి వస్తే రోజు వచ్చాక నేను నా దగ్గర ఎంత ఉన్నాయో నా బ్యాగ్లో లెక్క పెట్టుకునేవాడు. ఇప్పుడు ఫోన్పే వచ్చాక మన అకౌంట్లో ఎంత ఉందో తెలియదు, జేబులో డబ్బులు పెట్టుకోవట్లే, ఎక్కడికి వెళ్ళినా అహంకారమైనటువంటి మాటలు. ఈ ధోరణిలోకి తయారైపోయాం. లెక్కలేని తనానికి మనం వచ్చేసాం. ఈ లెక్కలేని తనములోంచి ఇప్పుడు కుజ మహర్దశ మనకి ప్రారంభమైంది. ఇక్కడ ఈ లెక్కలేని తనం వలన మనకి ఏమి జరిగినా నష్టం లేదు. ధర్మం మీద యుద్ధం జరగనివ్వండి, ఉన్నట్టుండి బలంగా శ్రీశైలం గుడికి ఎవరిని రావద్దన్నా జనాలు పట్టించుకోరు, తిరుపతిలో ఇవాళ దర్శనం లేదన్నా పట్టించుకోరు. అలాగేనండి, ఎవరో ఒక పెద్దవాయన వస్తున్నారు, ప్రవచనం చెప్తున్నారు, ధర్మ విషయాలని చెప్తున్నారు, విందాము అన్నా ఆయన వందల తర్వాత యూట్యూబ్లో కొట్టుకుని చూడొచ్చు. ఇప్పుడు అర్జెంటుగా నేను మందు కొట్టాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి, అలా అయిపోయాం. ప్రతి దానిని ఈజీగా తీసుకుంటున్నాం.
అలా ఈజీగా తీసుకుంటూనే యుద్ధాన్ని కూడా మనం ఈజీగా తీసుకుంటాం. ఇది తప్పు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళది బాధ్యత. ఒక్క నాయకుడు మన కోసం కష్టపడుతున్నాడు, ఆ నాయకుడి కోసం నువ్వేం చేస్తున్నావు, నీ బాధ్యత ఏమిటి? అక్కడ ఏ గవర్నమెంట్ చెప్పలేదు కదండి, గ్యాస్ విపరీతంగా పెరిగిపోతుంది అందరూ తీసుకోండి అని అనౌన్స్ చేయలేదు, చెయ్యదు కూడా. ఎందుకంటే మనం ఎక్కడా కూడా కంగారు పడకూడదు. నాయకుడి యొక్క లక్షణం నిదానంగా మనకు కావాల్సింది సమకూర్చడానికే నాయకులు ఉన్నారు, అంతే. అలాంటప్పుడు ఏ ప్రభుత్వం చెప్పలేదు, మనకి మనమే డిసైడ్ అయిపోతున్నాం. అయ్యో గల్ఫ్లో యుద్ధం జరుగుతుందా, అయితే అర్జెంటుగా 4 టిన్నులు పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాం. స్వార్థం మాట. నాకు ఉండాలి పెట్రోల్, ఏం తిరుగుతావు కారులో, అసలు తిరగటమే వద్దంటారు. ఒకవేళ పెట్రోలే భారతదేశానికి రాలేదనుకోండి, అప్పుడు ఏం అనౌన్స్ చేస్తారు, కరోనా టైం లాగా ఎవరు బయటికి వెళ్ళకండి, పెట్రోల్ లేదు కాబట్టి మీ బళ్ళన్నీ ఎక్కడైనా పెట్టుకుని వాక్ చేయండి అంటారు. మంచిదేగా కదా, తప్పేం లేదు కదా. ఇంట్లో కక్కుర్తి పడిపోయి నువ్వు 100 లీటర్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే నువ్వు నీ పెళ్ళాన్ని, నీ పిల్లలు, లేకపోతే నీకు కావాల్సిన వాళ్ళని ఎక్కించుకుని ఎక్కడికి వెళ్తావు? శ్మశానానికి వెళ్తావా? ఇంట్లోనే ఉంటావు. ఎమర్జెన్సీ ఏముంటుంది? హాస్పిటల్ మెడికల్ ఎమర్జెన్సీ తప్ప ఈ ప్రపంచంలో ఏది ఉండదు. మెడికల్ వారు కూడా జరిగింది మనకి రీసెంట్గా మెడికల్ వారు కూడా జరిగింది, కానీ ఎవరికీ తెలియదు కదా. ట్యాబ్లెట్స్లో చాలా ఎక్కువగా క్వాంటిటీలో కలిపి మనుషుల్ని ఏమారుస్తున్నారు, ఎక్కువ డోసులు వాడుతున్నారు అని చెప్పి ఆ యుద్ధం కూడా జరిగింది. దాని గురించి పట్టించుకోరు, నమ్మకం కలగదు. అది ఎవడో మన ఇంట్లో వాడు కాదుగా చచ్చింది, ఎవరో ఒకళ్ళు యాక్సిడెంట్లో రోడ్డు మీద ప్రమాదం గుంత వల్ల చనిపోతే కర్ణాటకలో ఆ ఊళ్ళో అతను ఎక్కడ గుంతున్నా సరే పూడ్చుకుంటూ వచ్చాట. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ దేశం, ఇంకొకరికి హాని కలగకూడదు అనేటువంటి దేశంలో మనం పుడుతూ మనం ప్రపంచం గురించి ఆలోచించాం, మనకు వద్దు కూడా. ఏదేదో సామెత చెప్పినట్టు పక్కింటి వాడి ఇల్లు కాలిపోతుంటే వీడిల్లు తడుపుకున్నట్ట. వాడి దగ్గరికి వెళ్ళి చేయటానికి వీడికి ఉండదు. గల్ఫ్ దేశాలకి మనం వెళ్ళమని చెప్పామా? అవసరార్థం మన వాళ్ళే వెళ్ళారు, పని చేసుకున్నారు, వాళ్ళని ప్రభుత్వం తీసుకొస్తుంది. కకృతి పడిపోయారు చాలామంది, డబ్బు వచ్చినా రాకపోయినా అప్పులు చేసి వెళ్ళారు, ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వం బాధ్యతగా తీసుకొస్తుంది. యుద్ధ వాతావరణం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు బయటకు. సో మీ ప్రకారంగా ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది, ఇది ఎప్పుడు ఆగుతుంది అంటారు? అసలు ఇది యథార్థంగా చెప్పాలి అంటే కనుక అండి, ఇప్పుడు ఇది 3వ ప్రపంచ యుద్ధం అని మనం అనకపోయినప్పటికీ కూడా ఒక 80 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఏదైతే ఉధృత ఉన్నదో ఆ విధముగా భారతదేశానికి ఒక మంచి కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చేటువంటి ఒక పని. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, 2026-27 సంవత్సరంలో మనం మరిన్ని గొప్ప విజయాలని, మనం ఊహించని విజయాలని కూడా సాధిస్తాం. మన శత్రు దేశం పైన కూడా మనం విజయం సాధించి భారతదేశము ఒక ఆర్థిక వ్యవస్థలోనే కాదు, యుద్ధ వ్యవస్థలోనే కాదు, తెలివితేటల్లోనే కాదు, దేంట్లోనైనా సరే అగ్రస్థానంలో అతి త్వరగా నిలుస్తుంది అని నేను స్పష్టంగా చెప్తాను. ఖచ్చితంగా సూపర్ పవర్ అవుతాం అంటారు? తప్పకుండా అవుతాము. ఇప్పుడు ఏదైతే అమెరికా నేను అగ్రరాజ్యం అని ఫీల్ అవుతుందో, అగ్రరాజ్య భారతదేశాన్ని మనం చూడబోతున్నాం. అది కూడా అతి త్వరలో మనమందరము దాన్ని అనుభవించటానికి మనం ఉంటాం. ఇంకా మన అదృష్టం, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక మంచి నాయకుడి పాలనలో ఉన్నాం. మనం ఉండంగా ఇప్పుడు ఎవరైతే కనుక 30, 40, 50 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, ఇంకో 10 ఏళ్ళు అయితే బతుకుతారు కదా. ఎట్లాగైనా వాళ్ళకి ఆశ ఉంటుందో 10 ఏళ్ళలో 25 ఏళ్ళలో బతకాలని. సో ఈ 25 ఏళ్లలో, 10 ఏళ్లలో, 5 ఏళ్లలో, 3 ఏళ్లలో కూడా చూడొచ్చు. మన సమయం ఆసన్నమైంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏమిట్రా అంటే, ప్రతి ఒక్కళ్ళము కూడా సంయమనం పాటించాలి, చైతన్యవంతులం అవ్వాలి, మంచి విషయాన్ని మనం 10 మందికి తెలియచేయాలి. అలాగే అనవసరమైనటువంటి వాడకాలను ఎక్కువ వాడకూడదు. ఎక్కువగా ఫోన్ వాడటం కానీ, ఎక్కువగా మనము సోషల్ మీడియాని ఎంటర్టైన్ చేయడం కానీ, ఎక్కువగా అనవసరమైనటువంటి వ్యసనాలని మనం ఎంటర్టైన్ చేయడం కానీ కాకుండా ఆధ్యాత్మిక పరంగా మనము తేజోశక్తులం అయితే రానున్న రోజుల్లో మనం చాలా గొప్పవాళ్ళగా నిలిచినప్పుడు మన యొక్క విలువ
10 మందికి అర్థమవుతుంది. గురుగారు, అలాగే ఏప్రిల్ 2వ తారీఖున అంగారక యోగం ఉంటుంది అంటున్నారు. ఈ యోగం వల్ల యుద్ధం కాస్త ఉధృతంగా పెరుగుతుంది అంటున్నారు. వాస్తవాలు ఏంటి గురుగారు? యథార్థంగా అంగారక యోగం ఉన్నమాట వాస్తవమే. కానీ దాని ప్రభావం చేత భూముల యొక్క సారం ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఏదైతే భరత భూమిగా మనం చెప్పుకునే కొన్ని భూములు ఇతరుల కైవసంలో ఉన్నాయి కదా, అవి కూడా మనము సంపాదించడానికి ఈ రానున్న 7 సంవత్సరాలు చాలా క్రూషియల్. ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ 2 నుంచి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలలో భారతదేశం అగ్రరాజ్యంగా నిలబడుతుంది. దీనికి ఎంతోమంది కృషి, ఎంతోమంది గురువులు కానీ, స్వాములు కానీ, సైంటిస్టులు కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏదో ఒక గ్రహస్థితి అండి, లేకపోతే ఇంకో మ్యాజిక్. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, ఒక హిందువుగా నువ్వు ఏదైతే కనుక ఒక సనాతన మార్గంలో ఉన్నావు, నీ మార్గంలో నీ కుటుంబాన్నే కాకుండా నీ సమాజాన్ని కూడా నువ్వు చూడాలి. ధార్మికమైనటువంటి సేవలని చేయటము, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయటము, కుదిరితే అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయటము, ఎక్కువగా ఇలాంటి నాయకుడికి నీ వంతుగా మోదీ గారి పేరును స్మరించక్కల్లా మంచి నాయకుడిని ఇచ్చావు కాబట్టి ఆ నాయకుడికి మంచి చేయమని చెప్పి ఒక చిన్నపాటి ప్రార్థన, 1 నిమిషం ప్రతిరోజు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి అందరం 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 1 నిమిషమైనా సరే మోదీ గారు బాగుండాలి అని అనుకుంటే, మోదీ లాంటి నాయకులు మనకు కావాలి అని అనుకుంటే చాలు, మనము చాలా పైకి వెళ్తాము. దీనికన్నా భయంకరమైన యుద్ధాలు ఈ రానున్న 7 ఏళ్లలో వస్తాయి. భయంకరమైన యుద్ధాలు ఇంకా పక్కనే కొట్టుకుంటూ ఉంటాం. అంత పక్కన కొట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా నీకు ఒక మంచి కవచంగా ఎవరు నిలుస్తారు అంటే మన భారత భూమి నిలుస్తుంది. భారత భూమి నిలవాలి అంటే సరైన నాయకుడు ఉండాలి. ఛత్రపతి లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరిగి ఎంతోమంది అనవసరమైనటువంటి మతస్థులందరినీ తునాతునకలు చేసి తాను నిలబడి తన సమాజాన్ని నిలబెట్టాడు. అలాంటి నాయకుడే మోదీ గారు. ఎంత కష్టమైనటువంటి పని చెప్పాను కదా, ఎంత కష్టమైనటువంటి పని. అటువంటి పనిని ఆయన చేస్తున్నారు. మన మీదకి ఏక కూడా వాళ్ళని ఇవ్వట్లేదండి. ఇదే వేరే గవర్నమెంట్ అయితే మీరు ఊహించుకోండి, ఈ పార్టీకి మీరు ఏమీ మాట్లాడటానికి ఉండేది కాదు. మొత్తం అంతా అదేదో కొరియా ఉంది కదా, నార్త్ కొరియా కన్నా దారుణమైన స్థితికి భారతదేశం ఉండేది. ఇప్పుడు అమెరికా కంటే కూడా పై స్థాయిలో ఉన్నాం మనం చర్చించటంలో. ప్రతి విషయాన్ని చర్చిస్తాం. ఎవరినైనా కొట్టుకుని వస్తే అక్కడెక్కడో మనం ఇక్కడ చర్చించి వాటి మన బుద్ధులు తిట్టేస్తాం. వాటి డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియకపోయినా అక్కర్లా, అంతే. కావాల్సింది అది. సో అనవసరమైన వ్యాపకాలను పెట్టుకోకుండా ఇటువంటి యుద్ధ వాతావరణంలో మనోధైర్యముతో ఉంటూ ప్రతి ఒక్కళ్ళము కూడా హనుమంతుణ్ణి, అమ్మవారిని, నరసింహస్వామిని ధ్యానము చేస్తూ మంచి జరగని వస్తాయి. యుద్ధాలు అనేవి సర్వసాధారణంగా ఎవ్రీ 50 ఏళ్లకి, 25 ఏళ్లకి, 80 ఏళ్లకి, 100 సంవత్సరాలకి యుద్ధాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది, ఇప్పుడు యుద్ధం వచ్చింది. ఈ యొక్క 80 సంవత్సరాల తర్వాత యుద్ధం వచ్చింది. ఇప్పుడు 80 సంవత్సరాల కిందట మనం ఒకళ్ళని అగ్రరాజ్యం అనుకున్నాం, ఇప్పుడు మనము అగ్రరాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ శుభతరుణంలో ప్రతి ఒక్కళ్ళము కూడా చాలా సంయమనంతో మనము ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకుంటే కనుక విజయాన్ని పొందగలుగుతాం. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో మన భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం.